హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఎప్పుడు చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ బగారా, ఇంటికి వచ్చిన వాళ్ళకి చికెన్ కర్రీ, చికెన్ సూప్, ఎప్పుడు ఇవే కదా. ఒక్కసారి ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రై స్టార్టర్ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, ఇంకా చెప్పనక్కర్లేదు ఎంత జ్యూసీగా ఉంటుందంటే. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దీనికోసం ఒక నిమ్మ చెక్క తీసేసుకొని మంచిగా ఇలా 4 లెగ్ పీసెస్కి పట్టించండి. అండ్ ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసి ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మంచిగా పీసెస్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి పీస్ బాయిల్ అయ్యేప్పుడు జ్యూసీగా మంచి టెండర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసేసుకోండి. అండ్ నేను చెప్పే ప్రాసెస్లో మీరు ఈ రెసిపీని ట్రై చేస్తే ఈ పిండి విరగకుండా మంచిగా స్టిఫ్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ వేసుకోండి. మంచి క్రిస్పీగా ఉంటుంది, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా మంచిగా కుక్ అయ్యి చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ 1 స్పూన్ ఆఫ్ కారం అండ్ కొద్దిగా గరం మసాలా. ఇంతే, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా జస్ట్ మన ఇంట్లో ఏమున్నాయి వాటితోనే ఈ స్టార్టర్ని చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇలా కలిపేసుకొని అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా ఒక 5 మినిట్స్ పాటు బాగా మసాజ్ చేసుకుంటూ కలిపేసేయండి. అండ్ మన ఇంటికి వచ్చే చుట్టాలకి కూడా ఒక్కసారి ఈ స్టార్టర్ ట్రై చేసి పెట్టండి. ఖచ్చితంగా ఇంకా మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు, అంత బాగుంటుంది. సో ఇప్పుడు కడాయి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. మరీ ఎక్కువగా వేసేసుకోకండి. సో ఇప్పుడు స్పూన్తో ఈ పీసెస్ని ఆయిల్ అనేది కంప్లీట్గా బాయిల్ అవ్వకముందు వేసేసుకోండి. సో ఏంటంటే చికెన్ పీసెస్ క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ ఇంకా హీట్ అవుతుంటే క్రిస్పీగా వస్తుంది. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ 4 పీసెస్ని ఇలా వేసేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అవ్వకముందు వేసుకుంటే పీసెస్ అనేవి పైన లేయర్ ఉంది కదా, మనం బియ్యం పిండి అండ్ కార్న్ఫ్లోర్ వేసాం కదా, అది ఊడిపోకుండా మంచిగా స్టిఫ్గా ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టి ఒక్క 5 మినిట్స్ అయ్యాక ఇలా ఒక్కసారి మీరు స్పూన్ ఏం పెట్టొద్దు, ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని మెల్లగా రివర్స్ వేసేసుకోండి. ఇలా ఫ్లిప్ చేసుకోండి నెమ్మదిగా. ఇలా ఈ ప్రాసెస్ మొత్తం ఒక 20 మినిట్స్ అండి, 18 to 20 మినిట్స్ అనుకోండి. అలా అయితేనే ఈ పీసెస్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అండ్ ఇందులో మనం ఎలాంటి సాసెస్ కూడా యాడ్ చేయలేదు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అందరూ ఏంటంటే చికెన్ లాలీపాప్ అది ఇదని చాలా సాస్లు వేస్తారు, బట్ ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఇక్కడ చూసారు కదా, మనకి పీస్ అనేది ఒక 70% వరకు ఉడికిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా వైట్గా ఇలా ఉడికిపోయి ఇలా అయిందన్నమాట లెగ్ పీస్. సో ఖచ్చితంగా ఇలా అవ్వాలి. ఒక 10 మినిట్స్లో ఇలా అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఇక్కడ చూసిరు కదా, ఇప్పుడు ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ మంచిగా కుక్ అవుతుంది 2 సైడ్స్ అండ్ పీస్ అనేది మాడకుండా ఉంటుంది మంచిగా. ఇలా అన్ని పీసెస్కి బాయిల్ అయ్యి ఇలా ఒక దారంలాగా ఉంటుంది కదా లెగ్ పీస్కి, ఇలా రావాలి వైట్గా. ఇలా వస్తే ఇంకా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు చికెన్ పీసెస్. ఇలా పెట్టి ఇంకొక 5 మినిట్స్ అయ్యాక ఇంకా ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసిరు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చికెన్ లెగ్ పీస్. ఇంతే అండి, ఇంకా ప్లేట్లోకి తీసేసుకోండి. అండ్ నేనైతే ఇలా ఫ్రై చేసిన ఆయిల్ని చికెన్ కర్రీలోకి కానీ ఎందులోకైనా వాడతాను. ఓన్లీ 1 టైం వాడతాను అంతే, ఇంకా మిగిలిపోతే ఇంకా యూజ్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ కుక్ చేసింది మంచిది కాదు కాబట్టి యూజ్ చేయొద్దు. అప్పటికప్పుడు ఏదైనా కుక్ చేస్తే దానికి యూజ్ చేస్తా అంతే. అండ్ మీరు కూడా ఇలా మళ్ళీ రిపీటెడ్గా ఆయిల్ని అయితే యూజ్ చేయకండి, అది హెల్త్కి అస్సలు మంచిది కాదు, జాండీస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆయిల్ని పడేసేందుకు ధైర్యం తెచ్చుకోండి అంతే. చాలామంది ఏంటంటే పడేయరు. ఇప్పుడు ఇలా గ్రిల్ ప్యాన్ ఉంటుంది కదా,
ఇలా పెట్టేసుకొని దీని మీద చికెన్ పీసెస్ పెట్టేసుకోవాలి. సో దట్ ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది ఈ చికెన్ లెగ్ పీస్కి బట్టి చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను హ్యాండ్తో ఫ్లిప్ చేస్తున్నాను, నాకు అలవాటు, బట్ మీరు ఎలా చేయకండి. ఏదైనా స్పూన్తో కానీ ఇలా ఫ్లిప్ చేసుకోండి. ఇంతే, జస్ట్ ఒక 1 మినిట్ పెట్టేసుకొని ఇంకా ప్లేట్లోకి తీసేసుకోండి. ఇంతే అండి, చాలా చాలా సింపుల్. మీరు ఈ గ్రిల్ ప్యాన్ లేకుంటే జస్ట్ ఏ స్పూన్తో ఏదైనా మనకి పట్టుకోనికి ఉంటుంది కదా, అలా అవైలబుల్ ఉంటే ఇలా జస్ట్ ఒక 1 మినిట్ ఇలా దానికి ఆ స్మోక్ తగిలితే చాలు. ఇంకా అట్లా కూడా చేసేసుకోవచ్చు. ఈ గ్రిల్ ప్యాన్ ఉండాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. అండ్ మీకు నచ్చితే కలర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, బట్ ఆప్షనల్. అండ్ మీకు నచ్చితే కరివేపాకు పైన నుండి ఆనియన్స్ ఇట్లా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇంతే అండి, చాలా చాలా సింపుల్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.